జ్ఞానేశ్వరి తరహాలోనే నంద్యాలలో మరో పాప మిస్ అయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయింది 4 ఏళ్ల ప్రణవి. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు జిల్లా పోలీసులు. కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత ఆ పాపకు సంబంధించి ఆచూకీ దొరికింది. అవును, దీనికోసం ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 10ల సంఖ్యలో కాదు, ఏకంగా 100ల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. 200 మంది పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలో భాగమయ్యారు. చివరికి ఇంటికి కొంత దూరంలో పాప దొరికింది. జొన్న పొలంలో నిద్రపోతూ ఉంది పాపను తల్లికి అప్పగించారు పోలీసులు. దారి తప్పిన బాలిక భయంతో ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయినట్లు చెప్పుకొచ్చారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తూ ఉన్నారు. పాపను క్షేమంగా అప్పగించారు పోలీసులు. అవును, పాపను క్షేమంగా అప్పగించిన పోలీసులకు తల్లి సన్మానం చేశారు. 40 రోజులు దాటినా దొరకలేదు తుని చిన్నారి. పాపను కిడ్నాప్ చేశారా, లేకపోతే జంతువులు దాడి చేశాయా? ఇప్పటివరకు పోలీసులకు నో క్లారిటీ. చిన్నారి మిస్సింగ్ కేసులో పోలీసులపై తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసుని ఎలా ఛేదించారు? అసలు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎప్పుడు రంగంలోకి దిగారు? ఎలా వీటిని ట్రేస్, అంటే ఈ అమ్మాయిని ట్రేస్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఈ అమ్మాయిని పట్టుకున్నప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగమయ్యారు? ఏకంగా 200 మంది పోలీసులు రంగంలోకి దిగిన సందర్భం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ పాప తల్లి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ముందుగా నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. నిన్న మధ్య వయసునగర్లో ఉంటున్నాము. నిన్న సాయంత్రం 6:30 నుంచి మా పాప కనపడలేదు. తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేసి డిఎస్పీ సార్ అని ఎస్పీ సార్ వీళ్ళందరూ వచ్చి రాత్రి అంతా వెతికి మాకు ఇచ్చినారు. పొద్దున చేనల్ పొలాలలో ఉన్నది. పొద్దున 5:30 కల్లా మంచి 6:40 ఇంట్లో లేదు. 6:30 వరకు ఇంట్లో ఉంది. 6:40 కనపడలేదు. తర్వాత మేము సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి మాకు పొద్దున నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. నిన్న మధ్య వయసునగర్లో ఉంటున్నాము. నిన్న సాయంత్రం 6:30 నుంచి మా పాప రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, ఎప్పుడు జరిగింది ఘటన? ఎన్ని గంటలు పోలీసులు రంగంలోకి దిగారు? ఇన్ఫర్మేషన్ ఎలా, అంటే ఈ పాపను ఎలా ట్రాక్ చేశారో, లేకపోతే ఎట్లా పట్టుకోవడం జరిగింది? సచిన్, తూని ఘటన తరహాలోనే నెందల్లో కూడా చిన్నారి మిస్సింగ్ జరిగింది. అయితే పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్లతోనూ రాత్రంతా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా 6 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏడుస్తూ వెళ్ళి ఓ రాత్రంతా చిమ్మ చీకటిగా ఉన్నటువంటి జొన్న చేల్లో నిద్రపోయింది. చిన్నారి అదృశ్యమైనట్లు స్థానికంగా నంద్యాల పోలీసులకు సమాచారం అందించారు. అయితే రంగంలో దిగినటువంటి పోలీసులు 2 ఏఎస్పీలతో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మొత్తంగా 200 మంది పోలీసు బలగాలతో రాత్రంతా చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి జొన్న చేనులో అలసిపోయి నిద్రపోతున్నట్లు గుర్తించి ఉత్కంఠకు తెరపడింది. దీని ప్రధానంగా ఇక్కడ పనిచేసే, అంటే రాత్రి 9 గంటలకు తల్లి కళ్యాణి వద్ద ఉన్న చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు పోలీసులు రంగంలోకి దిగడంతో చిన్నారిని రాత్రంతా గాలించారు. ఎక్కడ కనిపించకపోవడం, అదేవిధంగా డ్రోన్ల ద్వారా వెతికేటువంటి క్రమంలో సీసీ కెమెరాలను నిషిద్ధంగా పరిశీలిస్తే జొన్న చేనులో నిద్రపోతున్నట్లు కనిపించడంతో ఒకసారి పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. లేదంటే మనం చూసాం గత నెల రోజుల క్రితం తోని ఘటనకు సంబంధించినటువంటి జాహ్నవికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికీ మిస్సింగ్ కేసుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పాప ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏదైనా జంతువులు తినేశాయనేటువంటిది పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ చిన్నారి కూడా నంద్యాలకు సంబంధించినటువంటి చిన్నారి మిస్సింగ్ జొన్న చేనులో నిద్రపోతున్నట్లు గుర్తించకపోయి ఉండింటే మాత్రం రాత్రి వేళల్లో ఏదన్నా ఈ క్రూర మృగాలు కానీ, లేకపోతే ఇక్కడ దగ్గరనే నల్లమల్లకు సమీపం ఉంటుంది ఒకటి, దీంతో పాటు అడవి పందులు లాంటివి పంట పొలాల్లోకి వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అమ్మాయి బాలికను గుర్తించి పోలీసులు
పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించినటువంటి పరిస్థితి, ప్రణవిని అప్పగించారు సచిన్. ఈ మొత్తం ఆపరేషన్కి అంటే ఈ పాపను పట్టుకోవడానికి అంటే ఎన్ని గంటల సమయం పట్టింది ఎగ్జాక్ట్గా? సచిన్ రాత్రి 9 గంటలకు తప్పిపోయినట్లు, ఎక్కడో వెళ్ళిపోయినట్లు ప్రణవి వెళ్ళిపోయినట్టు గుర్తించింది తల్లి. ఆ వెంటనే పోలీసులకు 100కి ఫోన్ చేసింది. సిఐలు, డిఎస్పీలతో పాటు ఎస్ఐలు కూడా రంగంలో దిగారు. 200 మంది పోలీసులు రాత్రంతా గాలించారు. అంటే రాత్రి 9 గంటలకు మిస్ అయినటువంటి అమ్మాయి ఉదయం 6-7 గంటల ప్రాంతంలో పంట పొలాల్లో అంటే జొన్న చేనులో నిద్రపోతున్నట్లు గుర్తించారు. గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ మనం చూసే మిస్సింగ్ కేసులు, మనం జహన్నవి తూని ఘటన మరొక ముందే ప్రకాశం జిల్లాలో కూడా అలాంటి ఘటనే మిస్ అయింది. అయితే రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓ చోట పడిపోయి చనిపోయినటువంటి ఘటన కూడా మనం చూసాము. అయితే ఆ తర్వాత నంద్యాలలో ఉన్నటువంటి ఘటన అలాంటి ఘటనే రిపీట్ అయ్యేది. కానీ అదృష్టవశాత్తు ఆ పాప జొన్న చేనులో నిద్రపోతున్నట్టు డ్రోన్ కెమెరాలకు విజువల్స్ లో కనిపించడం, పోలీసులు స్వాధీనం చేసుకోవడం, తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇదంతా కూడా రాత్రి అంటే ఒకే రాత్రి అంటే రాత్రి 9 గంటలకు జరిగినటువంటి ఘటన. 12 గంటల్లోనే పాప ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేసినటువంటి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. లేదంటే ఇక మరో జాహ్నవి కేసే మిస్సింగ్ కేసుగా నమోదయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ అదృష్టవశాత్తు జొన్న చేనులో నిద్రపోతున్నట్లు గుర్తించారు. జొన్న చేను చూడకపోయి ఉండింటే మాత్రం ఆ పాప మరి అలాగే నిద్రిస్తూ ఉండేదా, లేకపోతే ఇంకేమైనా జరిగేదనేటువంటి మాత్రం అక్కడ పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది. సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హుస్సేన్. ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఏకంగా అరౌండ్ 9 గంటల ప్రాంతంలో డైల్ 100కి తల్లి కాల్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భం స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దించారు. డ్రోన్స్ను ఉపయోగించారు. పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజెస్ని పరిశీలించారు. ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత చిన్నారి వెళ్లిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు చీకటి పడడంతో ఆచూకీ కోసం కాస్త కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాత్రంతా పోలీసులు టార్చ్ లైట్లు వేసి మరీ గాలించారు. సో అప్పుడు దగ్గరలో ఉన్న పొలాల్లో కూంబింగ్ చేపట్టారన్నమాట. అయితే కాలనీకి కొద్ది దూరంలో ఉన్న జొన్న చేనులో ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు గుర్తించడం జరిగింది. రాత్రంతా భయంతో గుక్కపెట్టి ఏడుస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకుంది అని చెప్పి పోలీసులు గుర్తించారు. చిన్నారిని పోలీసులు తీసుకొచ్చి తల్లి కళ్యాణికి అప్పగించారు. అంటే చూడండి ఆపరేషన్ ఇంత వేగంగా జరిగిందనేది. అరౌండ్ 12 గంటల ఆ ప్రాంతంకి ఇలా గుర్తించారట. లైక్ ఆ పాప ఏడ్చి ఉండుంటుంది కదా పాప. ఇక్కడ వితిన్ అవర్స్లో, రోజు కూడా కాదు, అవర్స్లో 4 ఏళ్ల చిన్నారిని పట్టుకున్నారు. మరి జ్ఞానేశ్వరి విషయంలో ఏం జరిగింది? జ్ఞానేశ్వరి విషయంలో ఏం జరిగింది? ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ రంగంలోకి దిగారు పాప మిస్ అయిన కొద్దిసేపటికి. అయితే ఇక్కడ చిన్నారి కేసులు, అంటే ఈ చిన్నారి కేసులో సీసీ ఫుటేజెస్ కాస్త కీలకంగా మారాయి. మీరు చూడొచ్చు, ఆ ప్రణవి కూడా తప్పిపోయిన సందర్భంలో సీసీ ఫుటేజ్ని కీలకంగా చేసుకున్నారు. అక్కడ కూడా కాస్త ఇబ్బందికర వాతావరణమే. అయినప్పటికీ పోలీసులు టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళారు. అయితే జ్ఞానేశ్వరి కేసులో అక్కడ అడవి ఉండడం ఇబ్బందికర వాతావరణం గురి చేసింది. కానీ ఇక్కడ కూడా డ్రోన్స్ను ఉపయోగించారు, సీసీ ఫుటేజెస్ను ఉపయోగించారు. 200 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఆఖరికి పోలీసు జాగిలాలు కూడా రంగంలోకి దిగాయి. వితిన్ అవర్స్లో వెంటనే డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి. బట్ జ్ఞానేశ్వరి విషయంలో ఏం జరిగింది? ఎందుకు అలసత్వం? ఇక్కడ నిర్మోహమాటంగా అలసత్వం జరిగింది. అది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన విషయంలోనా, లేకపోతే పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనా? కారణం ఏదైనా కావచ్చు. లేకపోతే అక్కడ పరిస్థితులు జ్ఞానేశ్వరికి, అంటే జ్ఞానేశ్వరి గాలింపులో అంతగా కలిసి రాలేదా? కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రణవిని చేర్చిన విషయాన్ని, తల్లిని ఒడికి చేర్చిన సందర్భంలో ఆ కుటుంబం, ప్రణవి కుటుంబం ఏకంగా పోలీసులు సన్మానం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, జ్ఞానేశ్వరి కేసుకి ప్రణవి కేసుకి సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. బట్ లొకాలిటీస్ గురించి మాట్లాడుకుంటే కాస్త డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ ఉంటాయి.
అయితే ఇక్కడ సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ రాత్రంతా కూంబింగ్ ఆపరేషన్ లాగా, అంటే ఆ చీకటి ప్రదేశాలకు వెళ్ళిపోవడం, టార్చ్ లైట్లు వేసి మరి వెతకడం. అక్కడ చూస్తే కనుక ఇళ్ళు ఉన్నాయి, అక్కడ జొన్న పొలం ఉంది, జొన్న తోట, అంటే ఒకటి బహుశా తోటలో కాబట్టి అక్కడ దొరకడానికి, అంటే వెతకడానికి ఆస్కారం దొరికింది. పాప ఏడుపో లేకపోతే అక్కడ ఆ ట్రేస్ చేసిన సిస్టమ్ బట్టి, అంటే వాళ్ళకి దొరికిన ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని. అండ్ ఇది ప్రణవి కేసు. మరి జ్ఞానేశ్వరికి విషయానికి వచ్చినప్పుడు, జ్ఞానేశ్వరి విషయంలో కూడా రోజు వెంటనే, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇంకా కుక్క ఉండింది, ఆ పాపతో పాటు కుక్క ఉండింది. 2-3 రోజుల పాటు ఎక్కడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అఫ్కోర్స్ ఎప్పటికైనా దొరికిందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆఖరికి అక్కడ ఒక ఫెన్స్కి ఏదో క్లాత్లో అంటుకుంది పాపది అనేది, అదొక్కటే క్లూ. అంతకు మించి ఇంకే ఉండింది. ఆఖరికి ఆ కుక్క కూడా చనిపోయింది. సో ఒకవేళ కనుక ఆ రోజు వెంటనే యాక్షన్లోకి దిగి, క్విక్ యాక్షన్లోకి కనుక పోలీసులు దిగి ఉండుంటే బహుశా ఈరోజు ఈ పాటికల జ్ఞానేశ్వరి తల్లి ఒడిలో ఉండుండేదేమో. బట్ జ్ఞానేశ్వరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాకపోవడం తల్లి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ప్రణవిని ట్రేస్ చేసినప్పుడు పోలీసులు ఎటువంటి వ్యూహంతో వెళ్ళారు, అసలు పోలీసుల వ్యూహం ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో, ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ, అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, పేరెంట్స్తో మాట్లాడుకొని, నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. డాగ్స్ స్క్వాడ్ ని వాడుకొని ఇది త్రూ అవుట్ ద నైట్ టైర్లెస్ ఎఫర్ట్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పాప ట్రేస్ అవుట్ అయింది. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, and I would like. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్
టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.